ప్రతి సంవత్సరం నెల్లూరు జిల్లాలో ఉన్న పారాషా దర్గాలో జరిగే ఈ రొట్టెల పండుగ ఎంతో పవిత్రమైన పండుగ. దేశ విదేశాల నుంచి, రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఈ పండుగ ఒక ప్రత్యేకత తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పాల్గొనాలని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆశీస్సులు తీసుకొని వెళ్తుంటారు. కోరిన కోరికలు రొట్టెలు వదిలి తిరిగి పట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. నేను గత 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము ఈ దర్గాకు వచ్చి రొట్టెలు పట్టుకోవడము వదలడము చేస్తూ ఉంటాను. ఇక్కడ ఆశీస్సులు తీసుకుంటూ ఉంటాను. ఈ సంవత్సరం కూడా అలాగే రావడం జరిగింది. ఇక్కడ 26వ తేదీ నుంచి ఈ రోజు ఆఖరా రోజు ఈరోజు ఈ గత 5 రోజుల నుంచి కూడా ఇక్కడికి విచ్చేసిన లక్షలాది మంది భక్తులకు ఏర్పాట్లు ఎంతో సక్రమంగా చేసిన అబ్దుల్ అజీజ్ గారికి, అలాగే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే గిరిధర్ రెడ్డి గారు, అలాగే జిల్లా యంత్రాంగం మొత్తం, అలాగే మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారికి కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన భక్తులకు అందరికీ ఎన్నో సౌకర్యాలు, ఏ రకంగా కూడా ఇబ్బందులు పడకుండా సామాన్య భక్తులకి ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు చూసి ఎంతో బాగా ఈ రొట్టెల పండుగని కంప్లీట్ చేశారు. మన జిల్లా నాయకుల మీద, మన జిల్లా యొక్క ప్రతినిధుల మీద, అలాగే యంత్రాంగం ఎవరైతే అధికారులు ఉన్నారో కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, అలాగే ప్రతి ఒక్కరూ మున్సిపల్ కమిషనర్ గారు కానీ, అలాగే మేయర్ గారు కానీ ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని ప్రతి ఒక్కరికి చాలా మంచి ఏర్పాట్లు చేస్తారు అనే ఒక నమ్మకం ఎప్పుడు కలిగిస్తుంటారు. ఈసారి ఇంకా ఎక్కువగా భక్తులకి అన్ని రకాలైన సౌకర్యాలు అబ్దుల్ అజీజ్ భాయ్ ఆధ్వర్యంలో మన రూరల్ ఎమ్మెల్యే అలాగే గిరిధర్ ఆధ్వర్యంలో ఇంకా బాగా జరిగాయని చెప్పి భక్తులందరూ చెప్పుకోవడం మనం వింటున్నాము. కాబట్టి ఇలాంటి రొట్టెల పండుగలు మనకి ఇంకా ప్రతి సంవత్సరము ఆనవాయితీగా వచ్చే రొట్టెల పండుగ సంవత్సరానికి ఇంకా బాగా మనం చేయాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన భక్తులకు అందరికీ కూడా అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు.